హలో ఎవ్రీవన్. 20స్లో ఉన్నప్పుడు సెల్ఫ్ కేర్ పైన ఎక్కువగా ఫోకస్ చేస్తాం. మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టాక మదర్కి సెల్ఫ్ కేర్ ఇంట్రెస్ట్ ఆటోమేటిక్గా డిక్లైన్ అయిపోతుంది. అంటిల్ వి ఎంటర్ ఇన్ టు 30s అంతా బాగానే ఉంటుంది. కానీ ఎర్లీ 30స్లో హెయిర్ ఫాల్, గ్రే హెయిర్, వ్రింకిల్స్ ఇలా సైన్స్ ఆఫ్ ఏజింగ్ అనేది ప్రామినెంట్ అవుతుంది. హోమ్ మేకర్గా సెల్ఫ్లెస్గా సర్వీస్ చేస్తాం, టైం చాలా బాగా మేనేజ్ చేస్తాం. కానీ సెల్ఫ్ కేర్ దగ్గరికి వచ్చేసరికి టైం లేదనేస్తాం. నేను రుషిక పుట్టాక స్కిన్ కేర్ని కంప్లీట్గా వదిలేశాను. దో ఇట్ టేక్స్ హార్డ్లీ 5 to 10 minutes ఎవ్రీ డే. కానీ ఎర్లీ 30s నన్ను మళ్ళీ వార్న్ చేశాయి. లాస్ట్ 2 months నుంచి నా స్కిన్ కేర్ని ఫాలో అవుతున్నాను. ఇప్పుడు నా స్కిన్ చాలా బెటర్ అనిపిస్తుంది. అండ్ ఇట్స్ టైమ్ ఫర్ హెయిర్ కేర్. నేను హెయిర్ని చాలా గ్రాంటెడ్గా తీసుకుంటున్నాను అనిపిస్తుంది. కానీ ఇప్పటి నుంచి నా హెయిర్ కేర్ రొటీన్ కూడా స్టార్ట్ చేయాలి. నేను హెయిర్కి బ్లెండ్ ఆఫ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అండ్ కాస్మెటిక్స్ యూస్ చేస్తున్నాను. కేరళలో ఫారెస్ట్ విలేజెస్ విజిట్ చేసినప్పుడు లోకల్ ప్రోడక్ట్స్ లైక్ టర్మరిక్, హనీ, షికాకాయ్, అశ్వగంధ ఇలాంటి లోకల్ ప్రోడక్ట్స్ అన్ని పర్చేస్ చేసి పెట్టుకుంటాను. స్కిన్ కేర్లో అంటే నా హెయిర్కి, నా స్కిన్కి తగ్గట్టుగా కస్టమైజ్ చేసి నేను యూస్ చేసుకుంటాను సేమ్ ప్రోడక్ట్స్. ఈ లోకల్ ప్రోడక్ట్స్ చాలా ప్యూర్గా ఉంటాయి. ఇన్స్టెంట్ రిజల్ట్సే కాదు, సస్టైనబుల్ రిజల్ట్స్ కూడా ఇస్తాయి. ఇఫ్ యు ఆర్ నాట్ ఎ సలూన్ పర్సన్ లైక్ మీ, ఈ సింపుల్ హెయిర్ కేర్ రొటీన్ మంత్లీ ఒక్కసారి ఆర్ మీ ఇంపార్టెంట్ డేకి బిఫోర్ అప్లై చేసి చూడండి. ఇన్స్టెంట్గా హెయిర్ని స్మూతన్ చేస్తుంది, ఫ్రిజ్ ఫ్రీ అయిపోతుంది, ఈజీగా ట్యాంగిల్స్ అవ్వవు. అండ్ రెగ్యులర్ యూసేజ్తో ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ అండ్ హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. గాషా నా దగ్గర చాలా ఇయర్స్ నుంచి ఉంది, కానీ నేను యూస్ చేసింది చాలా తక్కువ. జెట్ రోలర్ నేను చాలా ఆఫెన్ యూస్ చేస్తాను. ఎప్పుడు థ్రెడ్డింగ్ చేసినా కూడా ఇన్స్టెంట్ సూదనింగ్ ఎఫెక్ట్ కోసం యూస్ చేస్తాను. చాలా బాగా వర్కౌట్ అవుతుంది. రుషిక కొన్ని డేస్ నుంచి కేక్ అడుగుతుంది. రెగ్యులర్గా కేక్స్ చేస్తాను, కానీ ఇలా ఫ్రెష్ పైనాపిల్ యూస్ చేసి చేయడం ఇదే ఫస్ట్ టైం. ఎగ్స్ అండ్ జాగ్రీ పౌడర్ మంచిగా బ్లెండ్ అయిపోయాక 1/4 కప్ పల్ప్ వేసాను, పైనాపిల్ పల్ప్. నేను బటర్ అండ్ ఆయిల్ రెండు ఈక్వల్ క్వాంటిటీస్లో 1/4 కప్ యూస్ చేశాను. తర్వాత నేను కొంచెం ఇంటెన్స్ ఫ్లేవర్ కోసం పైనాపిల్ ఫ్లేవరింగ్ ఏజెంట్ కూడా యూస్ చేశాను. డ్రై ఇంగ్రీడియంట్స్లో 1 కప్ ఆటా, 1 teaspoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon బేకింగ్ సోడా, ఫైనల్గా 1/2 కప్ పైనాపిల్ జ్యూస్ వేసాను సో దట్ ఈ కన్సిస్టెన్సీ వచ్చింది. నేను రెగ్యులర్గా కేక్ ఎయిర్ ఫ్రైయర్లోనే బేక్ చేస్తాను. నాకు 20 to 25 minutesలో బేక్ అయిపోతుంది 180 degreesలో. కానీ ఈ కేక్ నేను 20 minutesకి సెట్ చేశాను 180 degreesలో, అప్పటికి అవ్వలేదు. మళ్ళీ నేను 160 degreesలో 25 minutes పెట్టాను, అప్పుడు పర్ఫెక్ట్గా ఇలా అయింది. సో అలా నాకు ఓవరాల్గా 45 minutes పట్టింది 2 different degreesలో. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. ఫ్రెష్గా ఉన్నప్పుడే అనదర్ హాఫ్ ప్యాక్ చేసి పెడుతున్నాను నేబర్స్కి ఇవ్వడానికి. ఇది ఈవినింగ్. రేపు బ్రేక్ఫాస్ట్ కోసం ప్రెప్ చేసి పెట్టుకుంటున్నాను. వెల్లపం అండ్ వెజిటబుల్ స్టూకి కోకోనట్ మిల్క్ అవసరం కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో ఎక్స్ట్రాక్ట్ చేసి పెట్టుకుంటున్నాను. సో దట్ మార్నింగ్ వర్క్ ఈజీ అయిపోతుంది.
వెల్లప్పం కోసం బ్యాటర్ ఫర్మెంట్ చేస్తాం కదా, దాంట్లో ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్. 1 కప్ ఆఫ్ వెల్లప్పం పౌడర్లో నుంచి 1/4 కప్ సపరేట్ చేసి 1 కప్ ఆఫ్ వాటర్లో మంచిగా ఏ లంప్స్ లేకుండా మిక్స్ చేసి దీన్ని థికెన్ చేయాలి. ఇలా థిక్ అయ్యాక మళ్ళీ పౌడర్లో వేసి మంచిగా మిక్స్ చేయాలి. 1 కప్ ఆఫ్ వెల్లప్పం పౌడర్ తీసుకుంటే మనకి 2.5 కప్స్ ఆఫ్ కోకోనట్ మిల్క్ పడుతుంది. దాంట్లో నేను ఫస్ట్ 2 కప్స్ సెకండ్ ఎక్స్ట్రాక్ట్ చేసిన మిల్క్ వేస్తే 1/2 కప్ ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ చేసిన మిల్క్ వేస్తున్నాను. మంచి టేస్ట్ వస్తుంది దాంతో. వెజిటబుల్ స్టూ కోసం కోకోనట్ ఆయిల్లో బేసిక్ మసాలాస్ ఫ్రై చేసుకొని వెజిటబుల్స్ యాడ్ చేసుకోవడమే. ఇంట్లో ఉండే ఏ వెజిటబుల్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. వాటర్లో కొంచెం వెజిటబుల్స్ సాఫ్ట్ అయ్యాక కోకోనట్ మిల్క్, సెకండ్ ఎక్స్ట్రాక్టెడ్ కోకోనట్ మిల్క్ వేయాలి. వెజిటబుల్స్ కొంచెం మంచిగా కోకోనట్ మిల్క్లో బాయిల్ అయ్యాక ఫస్ట్ ఎక్స్ట్రాక్టెడ్ మిల్క్ వేసి టర్న్ ఆఫ్ చేయాలి. ఎప్పుడు ఫస్ట్ ఎక్స్ట్రాక్టెడ్ మిల్క్ ఎక్కువ బాయిల్ చేయకూడదు, దాంట్లో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ మనం మిస్ అయిపోతాం. ఇక్కడ నేను చేసిన స్టూలో కొంచెం వాటర్ ఎక్కువ అయ్యాయి, పల్చగా వచ్చింది. టేస్ట్ బాగున్నా కూడా ఆ రిచ్నెస్ ఉండాలి అంటే ఆ థిక్ కన్సిస్టెన్సీ ఉంటే బాగుంటుంది. అదర్వైజ్ ఇట్ ఈస్ ఓకే. మేము బ్రేక్ఫాస్ట్ తర్వాత బయటికి వెళ్ళాము. నేను 25th డిసెంబర్ క్రిస్మస్ రోజు రికార్డ్ చేస్తున్నాను ఇది. ఆ రోజు హాలిడే ఉండింది కదా అని బయటికి వెళ్ళాము. మాల్ అంతా ఇలా ఫెస్టివిటీతో నిండిపోయింది. లాస్ట్ ఇయర్ అరౌండ్ సేమ్ మంత్లో మేము స్నో ఫ్యాంటసీకి వచ్చాము. అప్పుడు రుషిక జస్ట్ 1.5 year old. లోపలికి వెళ్ళాక రుషిక ఎక్స్ప్రెషన్ ఏంటో మాకు అర్థం అవ్వలేదు. తను ఎంజాయ్ ఏం చేయట్లేదు, జస్ట్ షీ వాజ్ స్టేరింగ్ ఎట్ ఎవ్రీథింగ్. చాలా చిల్లింగ్గా ఉంది కదా, తన ఎక్స్ప్రెషన్స్ మాకు పెద్దగా అర్థం అవ్వలేదు. మేము వితిన్ 20-30 minutes బయటకు వచ్చేసాము. సో ఇప్పుడైతే తను చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది మంచులో అని చెప్పేసి తీసుకెళ్తున్నాం. టికెట్స్ తీసుకున్నాక తర్వాత మనం కాస్ట్యూమ్ కలెక్ట్ చేసుకొని రెడీ అయిపోవడమే. మేము ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే రుషిక చాలా బాగా ఎంజాయ్ చేసింది మంచులో. అంతా చాలా బాగుంది, కానీ అక్కడ చాలా పెద్ద సౌండ్స్తో డీజే పెట్టి ఆ లైటింగ్ అంతా మారుస్తుంటే బిట్ అనాయింగ్గా అనిపించింది. బట్ అది చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ. బయట ఇలా సపరేట్ బిన్స్ ఉన్నాయి మన యూజ్డ్ కాస్ట్యూమ్ వేయడానికి, సో దట్ అది వాష్కి వెళ్ళిపోతుంది. బయటకు వచ్చేసరికి కరెక్ట్గా లంచ్ టైం అయింది.
ఫస్ట్ థింగ్ వి డిడ్ వాస్ జస్ట్ హ్యావింగ్ లంచ్. ఫిష్ స్పా, నేను చాలాసార్లు ఫిష్ స్పా గురించి విన్నాను, కానీ నేను ఎప్పుడు చేయించుకుంటానని అనుకోలేదు. నా హస్బెండ్ ఫోర్స్ చేస్తే వచ్చి కూర్చున్నాను. ఫస్ట్ 1 minute కాలు పెట్టడానికి చాలా చాలా కష్టపడ్డా. నేను నా పక్కన ఉన్న చిన్న పాపను చూసి చాలా ధైర్యం తెచ్చుకొని పెట్టాను. ఇట్ వాజ్ ఓకే. తర్వాత ఇంట్లోకి కావాల్సిన కొంచెం షాపింగ్ చేశాను. ఇక్కడ చూడండి బనానాస్, ఎన్ని వెరైటీస్ ఆఫ్ బనానాస్ ఉన్నాయో. ఐ హోప్ ఈ సింపుల్ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.